హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్వై ఎలక్ట్రానిక్స్. ఈరోజు మన దగ్గర ఈ సామ్సంగ్ 40 ఇంచెస్ టీవీ అయితే ఉంది. దీని మోడల్ నెంబర్ వచ్చేసి UA40H5570AU అయింటుంది. ఈ టీవీలో ప్రాబ్లం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పిక్చర్ అనేది అంతా కరెక్ట్గా వస్తుంది, బట్ అయితే ఇది బయటికి తెలియట్లేదు. ఇది చాలా దగ్గర నుంచి చూస్తే గానీ ఇది మనకి తెలియట్లేదు పిక్చర్ వస్తూ ఉంది అనేసి. ఇది చాలా దగ్గర నుంచి నోటీస్ చేసినట్లయితే తెలుస్తూ ఉంది. సో ఈ ప్రాబ్లమ్ని రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ టీవీని అయితే ఓపెన్ చేస్తున్నాను. టీవీ లోపల చూసుకున్నట్లయితే పవర్ సప్లై బోర్డ్ మనకి ఇలా చూడడానికి దొరుకుతుంది. మళ్ళీ ఇది మదర్ బోర్డ్ అయింటుంది. ఇక్కడ ఒక టీకాన్ బోర్డ్ అయితే ఉంది. సో టీకాన్ బోర్డ్ చూడడానికి ఇలాగైతే ఉంది ఈ మోడల్లో. ఫస్ట్ చెక్ చేసుకున్నట్లు ఇందులో పిక్చర్ అంతా బాగానే వస్తూ ఉంది, పిక్చర్ బయటికి తెలియట్లేదు. సో ఇలాంటి టైంలో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో బ్యాక్లైట్ అనేది ఇష్యూ ఉంటుంది. బ్యాక్లైట్ని రీప్లేస్ చేసుకోవడానికి నేను ఇక్కడ టీవీని ఓపెన్ చేసుకుంటున్నాను. టీవీ లోపల ఉన్న స్పీకర్స్, సెన్సర్, వైఫై డ్రైవరు అంతా ఓపెన్ చేసుకుంటున్నాను. మొత్తం కనెక్షన్స్ అంతా ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఫ్రంట్ ఫ్రేమ్ ఓపెన్ చేసుకుని డిస్ప్లేని అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. డిస్ప్లే వచ్చేసి చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. డిస్ప్లే కింద మనకి ఇలాంటిది ఒక ఫ్రేమ్ చూడడానికి దొరుకుతుంది. ఆ ఫ్రేమ్ని కూడా ఓపెన్ చేసుకుంటున్నాను. ఈ ఫ్రేమ్ కింద మనకి కొన్ని రిఫ్లెక్టర్ షీట్స్ అయితే ఉన్నాయి. దాని కింద ఉన్నది టీవీ బ్యాక్ లైట్ అయి ఉంటుంది. యాక్చువల్గా దీంట్లోనే ప్రాబ్లం ఉండేది. సో దీంట్లో ఏం ప్రాబ్లం ఉంది అనేసి మనము దీన్ని కంప్లీట్ ఓపెన్ చేసి చూసుకుందాం. ఈ టీవీలో టోటల్ బ్యాక్ లైట్ యూనిట్ అనేది ఇలా చూడడానికి దొరుకుతుంది. టోటల్ 6+3 ఎల్ఈడీస్ ఉండే 5 స్ట్రిప్లు ఉండే ఎల్ఈడి యూనిట్ ఇది ఉంటుంది. ఇన్ కేస్ మీరు టెక్నీషియన్ అయితే కనుక స్టార్టింగ్ లో చూపించిన మార్డాల్ నంబర్ తో మీరు రెఫరెన్స్ తీసుకుని టీవీ ఓపెన్ చేయకుండానే దీని లోపల ఉండే బ్యాక్ లైట్ ఎలా ఉంది అనేసి మీరు ఈ వీడియో రెఫరెన్స్ తో చూసుకోవచ్చు. ఈ ఇమేజ్ని మీరు రెఫరెన్స్ కోసం యూస్ చేసుకోవచ్చు. బ్యాక్లైట్ యూనిట్ అనేది ఇక్కడ చెక్ చేస్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రిప్ చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ స్ట్రిప్లో చెక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక ఎల్ఈడి మాత్రం రావట్లేదు. ఇది కొంచెం లేట్గా అయితే ఆన్ అయింది. సెకండ్ స్ట్రిప్లో చూసుకున్నట్లయితే దీనిలో కూడా ఒక ఎల్ఈడి అనేది రావట్లేదు. థర్డ్ స్ట్రిప్ అంతా మొత్తం బాగానే ఉంది. ఫోర్త్ స్ట్రిప్ కూడా 100% బాగుంది. అందులో 2 ఎల్ఈడీలు మాత్రం కలర్ చేంజ్ అయింది. ఫిఫ్త్ స్ట్రిప్లో కూడా ఒక ఎల్ఈడి అనేది డిఫెక్ట్ ఉంది. ఇక్కడ చూసారు కదా, ఈ ఒక ఎల్ఈడి అయితే ఇందులో రావట్లేదు. బ్యాక్లైట్ అనేది టీవీస్లో వచ్చే కామన్ ప్రాబ్లం ఏంటింది. ప్రతి ఒక్క టీవీలో బ్యాక్లైట్ అనే ఇష్యూస్ అనేది వస్తూ ఉంటుంది. ఇలాంటి టైంలో మనం బ్యాక్లైట్లో ఎన్ని స్ట్రిప్లు పోయిందో అన్ని స్ట్రిప్లు మాత్రం మార్చి రెడీ చేయడానికి అయితే కుదరదు. బ్యాక్లైట్ వచ్చేసి కంప్లీట్ యూనిట్ చేంజ్ చేస్తేనే మనకి లాంగ్ లైఫ్ అనేది వస్తుంది. యావ ఎల్ఈడి పోయిందో లేదా యావ స్ట్రిప్ పోయిందో ఆ ఒక్క స్ట్రిప్ మాత్రం రీప్లేస్ చేసి రెడీ చేసుకున్నట్లయితే వేరే స్ట్రిప్స్ ఉంటాయి కదా, అది త్వరలోనే పోయే ఛాన్సెస్ ఉంటుంది. దాని నుంచి టీవీ కూడా చాలా ఎక్కువ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో దానివల్ల ఇలాంటి రిపేర్స్ నేను రికమెండ్ అయితే చేయను. నేను ఇక్కడ ఫుల్ కంప్లీట్ యూనిట్ని అయితే చేంజ్ చేసుకుని టీవీని అయితే ఆన్ చేసుకున్నాను. బ్యాక్లైట్ యూనిట్ అంతా ఓకే అయిన తర్వాత మనకి రిఫ్లెక్టర్ షీట్ వేసిన తర్వాత టీవీ ఇలా చూడడానికి దొరుకుతుంది. ఇప్పుడు రిఫ్లెక్టర్ షీట్ పైన ఉన్న ఫ్రేమ్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో డిస్ప్లే ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. డిస్ప్లేని ఇప్పుడు టీకాన్తో కనెక్ట్ చేసుకుని ఈ టీవీని ఆన్ చేసి చెక్ చేసుకుందాం.
మీరు ఇక్కడ చూడొచ్చు పిక్చర్ అంతా 100% ఓకే అయింది. ఫస్ట్ ఇది నెట్ఫ్లిక్స్ అనేది బయటికి తెలియకుండా ఉండే, ఇప్పుడు అంతా పర్ఫెక్ట్గా కనిపిస్తూ ఉంది. సో ఇదైంది ఈరోజు వీడియో. ఇలాంటిదే మరిన్ని టీవీ రిపేర్ గురించి వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇలాంటిదే మరిన్ని టీవీ రిపేర్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టీవీ రిపేర్ వీడియోతో పాటు నేనైతే మీ ముందు ఉంటాను. అంతటి వరకు టేక్ కేర్, బై.